ఏంటిల్లు చైర్లో ఎక్సర్సైజ్ చేస్తున్నావు? ట్రాక్ వేసుకోలేకపోయావా? ఎందుకులే, అదే మళ్ళీ దీనికి కూడా ఫోన్ చేసి అడుగుతుంది. ఎందుకీ ఏంటి విషయం? బేభత్సంగా ఎక్సర్సైజ్లు చేసేస్తున్నావు. ఆ పాప చాలా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతుంది బావా. నీతో ఎప్పుడు మాట్లాడింది? నాతో కాదు, ఆ బాబు గారితో మాట్లాడుతుంటే విన్నా. మనం చాలా చీప్ మనుషులమాట, మనకు మర్యాదే తెలీదట. అందుకే అదే మనల్ని వదిలేదట. సర్లే, ఆ పాపను పాపే పోద్ది. నేను నీలా పాపానే పాపే పోతుందన్న పాగునిద్దని చెప్పను. బెదిరించైనా సరే పాప చేత శబాష్ అనిపించుకుంటా. నీకే ఫోను ఎత్తను. ఖచ్చితంగా అత్తయ్య అయి ఉంటుంది, కావాలంటే చూడు. అవునమ్మే, నీకెలా తెలుసు? పాపని అది అన్నానుగా. ఈ శాటిలైట్ నెట్వర్క్ ఏంటో అర్థం కావట్లేదు. ఎలా తెలుస్తుందంటావు? పాప చేత శబాష్ అనిపించుకున్నాక వస్తుందిగా, అప్పుడు అడుగుదాం. ప్రస్తుతం మన తక్షణ కర్తవ్యం పాపని మేనేజ్ చేయడం. మేనేజ్ చేయడం ఇలా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. లేదు బావా, ఎంత తెలివిగా ఆలోచించినా ఒక్క ఐడియా కూడా తట్టట్లేదు. ఆ పాప ఏమని 4 తన్నైనా సరే మన దారికి తెచ్చుకోవాలి బావా, తప్పదు. ఇప్పుడేమన్నామని మళ్ళీ ఫోన్ చేసింది? పాపని పాపయమ్మ అన్నాగా. లిఫ్ట్ చేస్తా. నీ ఇష్టం, బోతులు తెట్టించుకోవాలనిపిస్తే లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయకపోతే తిడుతుంది. హలో అమ్మా. ఏంట్రా నందిని ఫోన్ నువ్వు తీసావు? తనేం చేస్తుంది? ఎక్సర్సైజ్ చేస్తుందమ్మా. ఏంటి? అదే ఎక్కరి చేస్తుంది అంటున్నా. పిచ్చివాగుడు వాగద్దని చెప్పు దానికి. చెప్తానులేగానమ్మా, మేం మాట్లాడే మాటలు నీకెలా వినిపిస్తూ. కట్ చేసింది. దిల్లు, ఇలా కాదు గాని భూమి బద్దలయ్యే ఒక ఐడియా చెప్తాను, విను. ఏంటి? ముందే పక్కన పెట్టి నేను చెప్పేది విను. చెప్పు. మరి ఎవరికైనా ఇష్టమైన ఫుడ్ అంటూ ఉంటుంది కదా. నీకు రొయ్యల వేపుడు, నాకు గోంగూర మటన్ ఎలా ఇష్టమో అలా పాపకి ఏది ఇష్టమై ఉంటుంది? మనల్ని వేపుకు తిండం. అలా కాదులే గాని నెమ్మదిగా బాబుని బొట్లో పడేసి కనుక్కుందాం. ఆ వంట చేసి పాపకు పడేద్దాం. ఏమంటావు? వర్కౌట్ అవుద్దంటావా? మీరైపోయారా నా చేతిలో, మీ అంతు చూస్తా. తప్పకుండా అవుతుందిల్లు. ఈ రాత్రికే బాబునడిగి డిన్నర్లోకి ఆ వంట చేసేద్దాం. ఓకే బావా, ఈ రాత్రికి ప్లాన్ చేసేద్దాం. ఒకవేళ నచ్చి మెచ్చితే రేపు ఉదయాన్నే అత్త ఇచ్చేస్తుంది. డన్. వదిన తొందరగా వస్తే బాగుండు. లేకపోతే కోయిదరు చెప్పినట్టు వదినికి చిట్టి తల్లికి ఇంకా దూరం పెరిగిపోతుందేమో. శివా, శివా, సుజాత, శివన్ ఎక్కడ చూసావా? తెలీదండి. ఏమైంది? ఇంకా ఏమవ్వాలి? ఇవాళ ఎవరి దగ్గర వంట చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నట్ట వాడు వెళ్ళలేదు. వాడు ఫోన్ చేసి చంపుతున్నాను నన్ను. ఇప్పుడు ఎలాగ మరి? అదే కదా, నాకు చెప్తేనే వెళ్ళేవాను కదా. ఫోన్ చేయండి ముందు. సరే, అదిగో చెప్పులు ఇక్కడే ఉన్నాయి, లోపల ఉన్నట్టు. శాంతికి బాధ్యత నేర్పిస్తున్నాను, ఎవరూ తలుపు తట్టకండి. ఇట్లు మీ విధేయుడు శివరామకృష్ణ గారు. బాధ్యత నేర్పించడం ఏంటండి? ఏమిటో గోల, నాకు జీవితం మీద విరక్తి పుడుతోంది. అటు చూడు, శివరామకృష్ణ గారట, వాడికి వాడే మర్యాద ఇచ్చుకుంటున్నాడు. పాపం శాంతిని లోపల ఏం విసిగిస్తున్నాడో ఏమోనండి. ఏం పర్లేదులే, మరీ విసిగిస్తే ఒక్క పీకు పీకుతుంది. తిక్క కుదిరి బయటకు వస్తాడు వేధవా. శాంతి, 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 హే శాంతి. ఇప్పుడు కళ్ళు తెరిస్తే నానా రచ్చ చేస్తారు. 10 నిమిషాల నుంచి పిలుస్తుంటే పలకమే. నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు గాని నిద్ర నటించేవాళ్ళు లేపడం చాలా కష్టమని పాపం మా అన్నయ్య చెప్పేవాడు. అన్నయ్య చెప్పేవాడేంటి? ఇప్పుడు ఎక్కడికెళ్లారని? శాంతి, శాంతి, శాంతి. ఇంక లాభం లేదు, సైగల్తోనైనా చెప్తాను. లేచావా? ఇంకా నిద్ర నటిస్తున్నావేమో అనుకున్నాను. నిజంగానే నిద్రపోతున్నావా? అయ్యో, ఇంత అమాయకుణ్ణి బాధ పెడుతున్నాను.
వ్రతం మానేస్తే చిట్టి తల్లికి ఏమైనా అవుతుందేమోనని భయం. అసలే ఆ కోయిదోర్ అలా చెప్పాడు. ఏంటి శాంతి నేల మీద పడుకున్నావు? చలికాలం ఇంకా పోలేదు కదా, గచ్చంత చల్లగా ఉంది. లే, ఎందుకు లేవకూడదా? భర్తగా మాత్రం నాకు బాధ్యత ఉండకూడదా? ఏ వస్తే ఏమవుతుంది? మీకు దండం పెడతాను, వద్దండి, వద్దు. ఇదిగో ఈ దండాలు గండాలు నాకు అనవసరం శాంతి. మర్యాదగా ముందులే లే. అంటే ఏంటి? నువ్వు ఆ కోడీకలు కోయిదరు చెప్పినట్టు మా అన్నయ్య వాళ్ళతో విడిపోదాం డిసైడ్ అయ్యావు కదూ? నటించక శాంతి. 25 ఏళ్ళు కాపురం చేసినోడ్ని, బాధ్యత తెలుసున్నోడ్ని. ఆ మాత్రం నీ మనసు నాకు తెలీదా? నువ్వెంత మొరాయించినా సరే విడిపోవడానికి వీలు లేదు. పద, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇక్కడే కలిసి ఉంటామని చెప్తు గాని రా. భగవంతుడా, ఇప్పుడు నన్ను ముట్టుకుంటే వ్రతం భంగం అవుతుంది. ఇప్పుడు ఎలా? రా. అక్కడేమో ముసుగేసుకుని కొట్టావు, ఇప్పుడేమో ముసుగు లేకుండా కొట్టావు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. బావా, వీణ్ణి అడిగితే చెప్తాడంటావా? అసలు ఏదో అడిగే కంటే ఆ పాపని అడిగితే పోలా? ఎహే, అది వరస్ట్. వీడినే ఏదో ఒక మాయ చేయడం బెస్ట్. బాబు సార్, బాబు వీణ్ణి అవసరం మంది. బాబు సార్, బాబు సార్, మీతో కొంచెం మాట్లాడాలండి. గోగో, పద బావా. ఈ డబ్బా వినపడొద్దు. ఏంటి ఇంకా ఎక్కడ నిలబడ్డారు? ఇచ్చానుగా, గో. మేము డబ్బుల కోసం రాలేదు బాబు సార్. మరి మీతో కొంచెం పని పడింది. ఏం పని? ఏం లేదు, పాప మేడ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గోతంలే గాని. గోతం ఏంటి? అదే గోగో అన్నారు కదా, గో అంటే పొమ్మనే కదా, అందుకే పోతాంలే అనకుండా గోతాంలే అన్నాను. ఇదే ఈ కిడ్డింగ్ వద్దనేది. మా బావ అంతే బాబు సార్, వెటకారం ఎక్కువ. ఏమనుకోకండి. ఏం లేదు బాబు సార్, ఇన్ని రోజులు మేమేదో వంట చేస్తున్నాం, మీరు భోంచేస్తున్నారు. రేపటి నుంచి చేయరా? అయ్యో అదేం లేదు, పాప మేడంకి ఇష్టమైన కూరేదో కనుక్కొని ఆ వంట అద్భుతంగా చేసి పాప మేడం కోపాన్ని తగ్గిద్దామని బాబు సార్. పాప మేడంకి ఇష్టమైంది చెప్పడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నారేంటి బాబు సార్? నేను ఆలోచించేది అది కాదు, మీకు చెప్పాలా వద్దా అని. అలా అనకండి బాబు సార్, ప్లీజ్. ఓకే, యు నో డ్రై ఫిష్ తెలుగులో? నీ అబ్బా, 4 తంతే ఎండు చేపలో ఉన్న రకాలన్నీ చెప్తావురా. డ్రై ఫిష్ అంటే ఎండు చేప బాబు సార్.
ఎస్ యువర్ రైట్. దాని వేపుడు, ఐ మీన్ ఫ్రై. యువర్ రైట్. డ్రై ఫిష్ ఫ్రై అంటే పాపకి చాలా ఇష్టం. థ్యాంక్ యూ. పాప తిని చాలా సంవత్సరాలైంది. అవునా? అయితే ఈ రాత్రికే ఇంట్లో లేవు బావా, రేపు ఉదయం వండుతా. అలాగే. థ్యాంక్ యూ బాబు సార్. రా బావా వెళ్దాం. ఇక్కడెందుకు అనవసరంగా టైం పొక్క. దిల్లు, ఏంటి అంత మాట అనేసావు? మనకు కావలసిన మ్యాటర్ చెప్పాడుగా, ఇంక వాడి గౌరవం ఇచ్చేదేంటి? తొక్క పద. రేపు మీరు ఎండు చేప వేయించండి, చుక్కలు చుక్కలు కనపడతాయి. నాతో ఆడుకుంటారా? రేపే చూడండి. ఫిట్టింగ్ బాబు ప్రొడక్షన్స్, ఎండు చేప మండే పాప.